హాయ్ అందరికీ నమస్తే. కొంతమంది ఆడవాళ్ళు ఇళ్లలో వీళ్ళు పనులు చేస్తారా చేయరా, మీరు ఇళ్లలో వంటలు చేసుకోరా పనులు చేసుకోరా అని అడుగుతుంటారు కదా. చేస్తామండి, అన్ని పనులు చేస్తాం, అన్ని వంటలు చేసుకుంటాం. మేము చేసుకోకపోతే ఎవరు వచ్చి వండి పెట్టారు కదండి. లేకపోతే మేము మీకు ఇలా కనిపిస్తున్నామనంటే, ఇప్పుడు స్క్రీన్ పైన బాగా కనిపిస్తున్నామనంటే మా భోజనం మా కష్టార్జితం మేము తింటుంటేనే, ఓకేనా. అలాగే ఈరోజు మా వంటలు చూసేద్దాం రండి, ఏమేమి వండేనేసాను. ఓకే, ఫస్ట్ అయితే రైస్తో స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి వేడి రైస్, ఇంకా రైస్ తర్వాత పప్పు. ఇది పప్పు ఏంటంటే ములక్కాడ మ్యాంగో అంటే మామిడి పండు వేసి చేస్తానన్నమాట పప్పు. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ అయిన తర్వాత పచ్చడి. ఇదైతే దొండకాయ పచ్చడి అనమాట. ఓకే, ఇంకా వీటిలోకి సాలెడ్ అంటే ఇది కీరా, క్యారెట్, ముల్లంగి సాలెడ్ చేస్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ తిన్న తర్వాత తాగడానికి మజ్జిగ చేస్తాను అనమాట. ఎండల కాలం కదా, అందువలన. ఇంకా ఇవి వచ్చి మొక్కజొన్నలు అనమాట. అంటే ఇలా ఎందుకు ఆకుతోనే బాయిల్ చేస్తానంటే, ఆకు సగానికి సగం తీసేస్తాను, ఒక కొన్ని లేయర్స్ మాత్రం అలాగే పెట్టి ఇలా బాయిల్ చేస్తాను అనమాట. అంటే లోపల అది మనం ఓపెన్ చేసే వరకు ఆ కాన్ అనేది, లోపల ఉన్న కాన్ అనేది బాగుంటుంది తినడానికి, అందుకోసమని అలాగే ఉడికించి పెట్టాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పోపాయ. ఇష్టం ఉన్న వాళ్ళు తినచ్చు, కోసి పెట్టాను. మా ఇంట్లో ఉన్నది మేము ముగ్గురమేగా. ఓకే, ఇంకా అది అయిపోయిన తర్వాత ఇది స్వీట్ అనమాట. ఇది స్వీట్ ఇంత కొంచెం ఎందుకు చేస్తాను అని అంటే, ఇది కొంచెమే, అంటే నిన్న చేసిన పూరీలు ఉంటే ఆ పూరీల్లో ఇంకా ఒకటి అలాగే మిగిలిపోయింది అనమాట తినకుండా. దాన్ని ఏం చేస్తానంటే పాలు కొద్దిగా వేసి, పాలపూరి చేస్తారు కదా, అలాగా పాలు వేసి ఈ పూరి అందులో వేసి, ఏలక్కలు వేసి, పంచదార వేసి ఇలా ఉడికించి ఇలా పెట్టాను అనమాట. స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు తినచ్చు. ఇవి అన్నమాట ఈరోజు మా వంటలు. చూస్తున్నారు కదా, రెగ్యులర్గా వంటలు అందరూ ఎలా చేసుకుంటారో మేము అలాగే చేసుకుంటాం, అందరూ ఎలా తింటారో మేము అలాగే తింటాం, అంతేనా. ఇంత మాత్రం దానికి వంటలు చేస్తారా, తింటారా? ప్రశాంతంగా తింటామండి కూర్చొని. చూస్తున్నారు కదా, చాలా ప్రశాంతంగా కూర్చొని తింటాం. కాకపోతే ఒక్కొక్కసారి ఇక్కడ తినేవాళ్ళు ఇక్కడ తింటారు ప్లేట్లో పెట్టుకొని. నేనైతే చాలా వరకు నేను హాల్లో కూర్చొని తింటాను. మా బాబు అయితే ఎక్కువ ఇక్కడే తింటుంటాడు. ఎక్కడ ఇష్టమైతే బయట ఊయల్లో కూర్చొని తినాలన్నా, బయట ఒక చైర్ ఉంటుంది, బయట ఒక టీపాయ్ ఉంటుంది, అక్కడ కూర్చొని తినాలన్నా అక్కడ, ఎక్కడ మనసుకి తృప్తిగా అనిపిస్తే అక్కడ కూర్చొని తింటాం అన్నమాట, అంతే. అందరూ కూడా భోజనం చేయండి. ఈరోజు మీ భోజనాలు ఏంటో, నేను ఎప్పుడు ఈ వీడియోస్ పెట్టలేదు కాబట్టి ఇలాంటి వీడియోస్, మీ భోజనాలు ఏంటో కూడా మాకు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.